సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2014లో వచ్చింది 'లెజెండ్' చిత్రం. బాలయ్య బాబు గారి బీభత్సమైన కమ్‌బ్యాక్ ఈ 'లెజెండ్' చిత్రం అందించిందనైతే చెప్పుకోవచ్చు. బోయపాటి గారు బాలయ్య బాబు గారిని ప్రెజెంట్ చేసిన విధానానికి ఆడియన్స్ ఫిదా అవ్వడమే కాకుండా రిపీటెడ్ మోడ్‌లో ఈ చిత్రాన్ని చూశారు. నేనే దాదాపు ఈ చిత్రాన్ని థియేటర్‌లోనే 50 సార్లకు పైగా చూశానంటే అర్థం చేసుకోవచ్చు. ఆ అభిమానం అంటే బాలయ్య బాబు గారి ఫ్యాన్స్‌లో ఉండేటటువంటి ఆ ఆనందం ఆ సినిమా చూసిన తర్వాత అలా రిపీటెడ్ మోడ్‌లో ఎన్నిసార్లు చూసామో లెక్కలేనన్ని సార్లు చూసి ఆ సినిమాపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. సో అలా ఆ 2014లోని ఎలక్షన్ హీట్‌లో వచ్చినటువంటి ఈ చిత్రం బాలయ్య బాబు గారి రాజకీయ పరంగా కూడా చాలా హెల్ప్ అయినటువంటి చిత్రం. అండ్ ఇందులోని సెకండ్ హాఫ్‌లోని జయదేవ్ క్యారెక్టర్‌కు గూస్ బంప్స్ వస్తాయి ప్రతి మూమెంట్లో అనేది చెప్పుకోవచ్చు. ఆ జయదేవ్ క్యారెక్టర్ చేసేటటువంటి రచ్చ అసలు సిసలు రచ్చ అనమాట. అది ఒక మాస్ జాతర అనేది చెప్పుకోవచ్చు. ఇక 'లెజెండ్' అనే టైటిల్ సాంగ్‌కి ఇప్పటికీ మనకు ఆ సౌండ్ వింటే బీభత్సమైన వైబ్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి ఈ 'లెజెండ్' చిత్రం 10 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారనేది తెలుస్తోంది మార్చి 30వ తారీఖున. సో మరి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాము. 'లెజెండ్' అంటే ఇంతకుముందు బాలయ్య బాబు గారి అన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటన్నిటికంటే ఈ 'లెజెండ్' మూవీకి ఇంకాస్త బూస్టప్ ఉంటుందనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలే ఎలక్షన్ సీజను. సో ఇక ఫ్యాన్స్ అందరూ కూడా వేరే లెవెల్ రచ్చ చేస్తారు ఈ రిలీజ్కి విడుదలయ్యేటటువంటి 'లెజెండ్' చిత్రానికి అయితే చెప్పుకోవచ్చు. సో ఫర్ మోర్ డీటెయిల్స్ మున్ముందు నేను తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే రిలీజ్ అవుతుంది అన్న విషయం క్లారిటీ వచ్చింది. సో అందుకే ఈ వీడియో ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను.